కొత్త చట్టం తేవాలండి. ఏంటి రాజకీయ జీవితంలో ఉండేవాళ్ళు, ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలుగా, స్పీకర్లుగా, లేకపోతే మంత్రులుగా, లేకపోతే రకరకాల మాజీ మంత్రులుగా, రాజకీయ జీవితంలో ఉన్నవాళ్ళు భాష చాలా సంయమనంగా ఉండాలి. ప్రజల్ని అట్లా ఒక విధ్వంసం వైపు తీసుకెళ్తే, ప్రజలను ఒక దుర్మార్గం వైపు తీసుకెళ్తే, ప్రజల్ని ఒక రెచ్చగొట్టే దూరం తీసుకెళ్తే అది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అందువల్ల నేను రామణ్ణి సమర్థించలేదు, రామణ్ణి వ్యతిరేకించే వాళ్ళని కూడా సమర్థించలేదు. ఇది పబ్లిక్ న్యూసెన్సీ. ఆయన వ్యతిరేకించే వాళ్ళు కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారు. పబ్లిక్ న్యూసెన్స్ అంత అవసరం. మన హోదాలో ఉన్నప్పుడు ఒక భాషని మనం ప్రజలకు నేర్పించాలి కదా, ఒక విలువలు నేర్పించాలి కదా ప్రజలకు. అందులో దయచేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను రావణ్ని సపోర్ట్ చేయట్లేదు, రావణ్ని వ్యతిరేకించే వాళ్ళని కూడా సపోర్ట్ చేయలేదు. ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ న్యూసెన్స్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా చాలా ఆలస్యమైంది. ఒక అంబుడ్స్మెన్ చట్టాన్ని తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే ఒక తప్పు భాష మాట్లాడాడు అనంటే అతను 6 నెలలు సస్పెండ్ చేయాలి. ఒక మాజీ మంత్రి లేకపోతే ఒక మాజీ ప్రజాప్రతినిధి తప్పుడు భాష, దుర్మార్గమైన భాష మాట్లాడాడంటే అతన్ని కనీసం మీడియా నుంచి 1 year బైకట్ చేయాలి, ఏదో పబ్లిక్ లైఫ్ సస్పెండ్ చేయాలి. అది రాజకీయ పార్టీల విధానంలోనే అది నిర్ణయం పెట్టాలి. లేకపోతే ఏందండి ఈ విధంగా రెచ్చగొట్టుకోవడం ఏంటి? ప్రజలను ఎప్పుడు కూడా ఒక ప్రజా సమస్యలు, నిత్య జీవిత సమస్యలు ప్రజలు బాధపడతా ఉంటే, ప్రజలు అన్నమో రామచంద్ర అంటుంటే, ప్రజలు పనులు లేక, వ్యవసాయ పనులు లేక, ఎండలు వచ్చి, ఎల్నినో వచ్చి చాలా రైతాంగం ఇబ్బంది పడతా ఉంది. రైతు సమస్యలు మాట్లాడకుండా, రైతు కూలీల సమస్యలు మాట్లాడకుండా, మహిళలు అన్యాయంగా వంచన గురవుతుంటే వాళ్ళ విషయాలు మాట్లాడకుండా, మహిళా సమస్యలు మాట్లాడకుండా, దళితులు, బలహీన వర్గాల సమస్యలు మాట్లాడకుండా ఏంటి రెచ్చగొట్టిన మాటలు? ఇది వాంఛనీయం కాదు ప్రజాస్వామ్యానికి. కాబట్టి నేను రావణ్ణి సమర్థించట్లేదు, రావణ్ణి వ్యతిరేకించే వాళ్ళని సమర్థించట్లేదు. భాష కరెక్ట్గా ఉండాలి. భాష సరిగా మాట్లాడిన అధికారంలో ఉన్న వాళ్ళకైతే 6 నెలలు పనిష్మెంట్ ఇవ్వాలి, అధికారంలో లేని వాళ్ళు మాట్లాడి సంవత్సరం పనిష్మెంట్ ఇవ్వాలి. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో శాంతి భద్రతను లోపించాయి. వెరీ గ్రేవ్ సబ్జెక్ట్. చిన్న విషయం పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. పేరుపోగు క్రాంతి కుమార్ విజయవాడ చాలా దురదృష్టకరం. విజయవాడ పోలీసులు రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి మచ్చ తీసుకొచ్చారు. విజయవాడలో క్రాంతి కుమార్, పేరుపోగు క్రాంతి కుమార్ ఒక వీడియో చేసి నా చావుకు పలానా నాగరాజు సిఐ కారణం అంటే, నెల రోజులైతే ఇంతవరకు పోలీసులు ఆ చట్టాన్ని కేసు కట్టకపోవడం చాలా దురదృష్టకరం. ఇది షేమ్ అండ్ పార్ట్ ఆఫ్ పోలీసు. పోలీసు విజయవాడ పోలీసు ఇంత నిర్లక్ష్యం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని దృష్టి సారించాలి. ఆ డీజీపీ గారు కూడా పొద్దుళ్ళ కూర్చుంటే ఎట్లా గైడ్ చేయాలి? ఆయన సీనియర్ పోలీస్ ఆఫీసర్ డీజీపీ, ఆ పొద్దుళ్ళలాగా సైలెంట్ ఉంటే ఎట్లా? కరెక్ట్ కాదు అది. క్రాంతి కుమార్ ఒక వీడియో చేసి నా చావుకి నాగరాజు కారణం అని చెప్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఇంతమంది విజిట్ చేయాలా? ఈ షేమ్ అండ్ పార్ట్ ఆఫ్ ది విజయవాడ పోలీసులు విజయవాడ పోలీసులు రాష్ట్ర పోలీసులకి మచ్చ తెస్తున్నారు. ఆ మచ్చ దుర్చి కార్యక్రమం చేసుకోండి. చాలా తప్పది. క్రాంతి కుమార్ కేసును వెంటనే కట్టాలని నేను డిమాండ్ చేస్తాను. ప్యాలెస్లోనే పడుకొని ఆ 50 కోట్ల ప్రభుత్వం మీద పడుతుంది. లక్షల కోట్ల మధ్యలో పోయటం కంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో అభివృద్ధి చెందుతున్నాయి కదా, వీటి కలుపుకుంటూ రాజధాని నిర్మాణం చేస్తే తక్కువ ఖర్చులు అయిపోతాయి. అవును, తన 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు అలాంటిది ఏదో ఆలోచిస్తే ప్రజలకు బాగుండేది కదా. ఇప్పుడు ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఎంత ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని నాశనం చేయాలనుకోవటమే కేవలం వేషం. కేవలం ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి నేను చెయ్యను. కానీ 3 రాజధానుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఉపసంహరిస్తున్న ఒట్టి మాట. మావిగాని వచ్చి మభ్యపెట్టే కార్యక్రమం. ఆయన 3 రాజధానులే చేస్తాడు, ఇంకోటి చేయడు. ఇప్పుడు చెప్పేదంతా కూడా ఐవాష్, అదంతా ఒట్టి మాట. ఆయన అమరావతిని నాశనం చేయడమే అతని సంకల్పం. దానికి వ్యతిరేకం. అది చాలా తప్పు. రాజకీయాల్లో అంత ద్వేషం ఉండకూడదు. అది ప్రజలు అది రాజు రైతులు ఇచ్చారు, బాగుపడుతుంది, అభివృద్ధి జరుగుతూ ఉంది. దాన్ని కాదనాల్సినంత అవసరం ఏంటి? కేవలం ద్వేషం. అలాగే నీ 5 సంవత్సరాలు ఏం చేసావు? వృధా చేసుకున్నావు కదా. నీ 5 సంవత్సరాలు 3 రాజధానులు వృధా చేసుకున్నావు, టైం అంతా అక్కడ వేస్ట్ చేసుకున్నావు. ఇప్పుడు ఏదో మాట్లాడతాను. నేను ఏం చెప్తున్నా అంతా నేను బాగా అనాలిసిస్ చేసిన వాళ్ళు ఎవరికైనా అర్థం అవుతుంది. వాళ్ళ పార్టీ ప్రముఖులు కూడా తెలుసు. అది మావిగానే ఉట్టి మాట, అది అబద్ధం. కేవలం రాజకీయ అవసరాల కోసం మాట్లాడే మాట. అతను 3 రాజధానులే చేస్తాడు.
ఖచ్చితంగా అతనికంటూ అవకాశం వస్తే వైజాగ్లోని ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఋషి వ్యాలీ ప్యాలెస్లో పడుకొని ఆ 50 కోట్ల రూపాయల పడుకు, ఆ 50 కోట్ల రూపాయల బాత్రూంలో స్నానం చేస్తాడు. అది అతను కోరిక.